ముందు క్లాస్లో మనము మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అనేది డిస్కస్ చేసామండి. ఈ క్లాస్లో వచ్చేసి ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన మిలిటరీ అడ్మినిస్ట్రేషను, రెవెన్యూ అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషను, సోషల్ కండిషన్స్, వీటితో పాటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కాజెస్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అనేవి చూస్తే మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోతుందండి. అంటే మనకు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు ఏమని చెప్పుకుంటామంటే వీళ్ళకి సంబంధించి మిలిటరీ వ్యవస్థ అనేది సైనిక పరిపాలన అని చెప్పుకుంటామండి. ఓకేనా? మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక పరిపాలన, ఆర్థిక పరిపాలన, వీటితో పాటు న్యాయ పరిపాలనకు సంబంధించిన సమాచారము, వీటితో పాటు సమాజం ఎలా ఉంది, ఓకేనా, ఈ సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా పతనం అయింది, పతనానికి గల కారణాలు అనేవి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తామండి. ముందుగా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అండి. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకుంటాం. సైనిక పరిపాలన అనేది ఎలా ఉన్నది అనేది చూడాలండి. ఏ సైనిక పరిపాలన అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక పరిపాలన. ఓకేనా? మౌర్యులకు సంబంధించి ఈ సైనిక వ్యవస్థ ఎలా ఉన్నది, ఓకేనా, వీటి గురించి మనకి మౌర్యులకు సంబంధించిన సైనిక పరిపాలన గురించి వివరించిన వ్యక్తులు మనకు, లేకపోతే వివరించిన గ్రంథాలు 3 ఉంటాయండి. అందులో మొదటి గ్రంథం వచ్చేసి న్యాచురల్ హిస్టరీ అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథము మనకి ఎవరు రాస్తారు అంటే ప్లీనీ అనే వ్యక్తి రాస్తాడండి. ఓకేనా? తర్వాత మనకు అర్థశాస్త్ర అనే మరొక గ్రంథం ఉంటుందండి. తర్వాత మనకు ఓకేనా అర్థశాస్త్ర అనే గ్రంథం ఉంటుంది. తర్వాత ఇది ఎవరు రాస్తారు అంటే మీకు ప్రీవియస్గా చెప్పేసా కదా, కౌటిల్యుడు ఈ అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని రచిస్తాడు. తర్వాత మెగస్తనీస్ అనే వ్యక్తి ఉంటాడండి. ఓకేనా? వీళ్ళు ముగ్గురు కూడా మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక పరిపాలన గురించి వాళ్ళు రాసిన గ్రంథాలలో వివరిస్తారండి. ప్లీనీ అనే వ్యక్తి రాసిన గ్రంథం ఏంది అంటే మనకు న్యాచురల్ హిస్టరీ అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ దట్? న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ రాసిన గ్రంథం మీకు ప్రీవియస్గా సోర్సెస్ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు చెప్పేటప్పుడే ఈ న్యాచురల్ హిస్టరీ అనే ఒక గ్రంథం గురించి వివరించానండి. తర్వాత మీకు తెలుసు కౌటిల్య అనే వ్యక్తి ఏ గ్రంథం రాస్తాడో, ఇండికా అనే మనకు మెగాస్తనీస్ అనే వ్యక్తి ఇండికా అనే గ్రంథాన్ని రచిస్తాడు. ఓకేనా? మరి వీళ్ళు ముగ్గురు మరి సైనిక పరిపాలన గురించి, మౌర్యులకు సంబంధించిన సైనిక పరిపాలన గురించి ఏమని వివరిస్తాడు సార్ అంటే, ఈ ప్లీనీ అనే వ్యక్తి ఏం చెప్తాడు సార్ అంటే ముఖ్యంగా మౌర్యుల సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండేది అని చెప్తాడండి. పటిష్టంగా ఉండేది, చాలా ఎక్కువ సంఖ్యలో సైనికులు ఉండేవారు అని మనకు ఈ ప్లీనీ అనే వ్యక్తి తను రాసిన ఈ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో వివరిస్తాడండి. అంటే మౌర్యన్స్ హ్యావ్ స్ట్రాంగ్ ఆర్మీ అని చెప్తాడండి. స్ట్రాంగ్ అండ్ బ్రాడ్ ఆర్మీ అని చెప్తాడు. అంటే మౌర్య సామ్రాజ్యానికి పటిష్టమైన మనకు ఒక పెద్ద సంఖ్యలో ఉన్న సైనిక వ్యవస్థ అనేది ఉండేది అని ఇతను చెప్తాడండి. ఇందులో భాగంగా ఇతను ఏం చెప్తాడంటే 6000 అండి, 6000 వచ్చేసి ఇన్ఫాంట్రీ ఉంటారని చెప్తారండి. 6000 సైన్యము ఇన్ఫాంట్రీలాగా పనిచేస్తారు అని చెప్తారండి. ఇన్ఫాంట్రీ అంటే మనము కాల్బలం అని చెప్పుకుంటామండి. ఓకేనా? తర్వాత ఒక 30,000 మంది సైనికులు వచ్చేసి క్యావర్లీలో వర్క్ చేస్తారు అని చెప్తాడండి. క్యావర్లీ అంటే మనకు అశ్వదళం అని చెప్పుకుంటాం కదా, అశ్వదళంలో వచ్చేసి 30,000 మంది సైనికులు ఉండేవారు అని చెప్తాడండి. ఇంకా మనకు ఎలిఫెంట్రీ అని ఉంటుందండి. అశ్వదళం మనకు గజదళం అని చెప్పుకుంటాం. ఎలిఫెంట్రీ అంటే గజదళం అని చెప్పుకుంటాం. ఈ గజదళంలో వచ్చేసి 9,000 గజదళం అనేది ఈ మౌర్యులకు ఉండేది అని చెప్తాడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా చారియట్స్ అని చెప్పుకుంటామండి. చారియట్స్ అంటే మనకు ఏమని చెప్పుకుంటారంటే రథదళం అని చెప్పుకుంటామండి. ఆ రథదళం వచ్చేసి ఎంతమంది ఉండేవాళ్ళు అంటే కనీసము ఒక 8,000 మంది సైనికులు ఉండేవాళ్ళు అని మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు అంటే
ఈ ప్లీనీ అనే వ్యక్తి న్యాచురల్ హిస్టరీ అనే పుస్తక గ్రంథంలో ఇవ్వడం జరుగుతుందండి. అంటే కాల్బలం, అశ్వాక బలం, మనకు గజబలం, ఈ రథబలం ఇవి వచ్చేసి మనకు కాల్బలం అంటే యుద్ధం చేసేటప్పుడు ఫుట్ సోల్జర్స్ అని చెప్పుకుంటామండి. ఇన్ఫాంట్రీ అంటే ఫుట్ సోల్జర్స్, యుద్ధం చేసేటప్పుడు ముందు వరుసలో కత్తులు, బల్లాలు, ఈటలు ఇవి పట్టుకొని ఉంటారు కదా, వాళ్ళను ఇన్ఫాంట్రీ అని చెప్పుకుంటాం. మరి యుద్ధం చేసేటప్పుడు గుర్రాల మీద ఉండి యుద్ధం చేస్తారండి, ఓకేనా, వాళ్ళనే క్యావర్లీ అని చెప్పుకుంటాం. తర్వాత కొందరు సైనికులు ఏం చేస్తారంటే ఏనుగుల మీద ఉండి కూడా యుద్ధం చేయడం జరుగుతారండి, వాళ్ళని ఏమని చెప్పుకుంటాం అంటే ఎలిఫెంట్రీ ఫోర్స్ అని చెప్పుకుంటామండి. ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే ఇంకొంతమంది సైనికులు ఏం చేస్తారంటే రథాలు ఉంటాయండి, పెద్ద పెద్ద రథాలలో ఆ రథాల మీద ఉండి యుద్ధంలో పాల్గొనడం జరుగుతుందండి, యుద్ధం చేస్తారు, యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళనే మనము చారియట్స్ అని ఇంగ్లీష్ లో అంటారండి. ఇవి పెద్ద కొత్త మీకు తెలియని కొత్త పదాలు అయితే కాదండి, ఇవి జస్ట్ ఇంగ్లీష్ లో అంతే, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎవరిస్తారు సార్ అంటే ప్లీనీ అనే వ్యక్తి ఇస్తారండి. వీళ్ళ సైనికులకు సంబంధించిన స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఏంది అనేది మనకు ప్లీనీ అనే వ్యక్తి ఇస్తాడండి. తను రాసిన న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో, న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ఇవ్వడం జరిగిందండి. తర్వాత మనకు ఇదే కౌటిల్య అర్థశాస్త్ర రాస్తాడు కదా, ఇతను రాసిన అర్థశాస్త్ర అనే గ్రంథంలో మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన మిలిటరీ పరిపాలన, ఓకేనా, సైనిక పరిపాలన గురించి మరి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్, దేనికి సంబంధించిన సమాచారం అనేది మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇందులో ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే వీళ్ళ సైనిక వ్యవస్థ ఎలా ఉంది అనేది చెప్తాడండి కౌటిల్య అనే వ్యక్తి, ఓకేనా. ఏమని చెప్తాడు అంటే సైనికులు అనేది 5 భాగాలుగా విభజించడం జరిగింది, సైనిక వ్యవస్థ అనేది 5 భాగాలుగా విభజించ జరిగింది అని చెప్తాడు. అందులో మనకు ఇక ఏమని చెప్తాడు అంటే సేమ్ అండి, ఇక్కడ మనం మనకు ప్లీనీ మెన్షన్ చేసిన విధంగానే వీటి 4తో పాటు నేవల్ ఫోర్స్ అండి, నావికా దళం కూడా మౌర్యులకు ఉంది అని మనకు చెప్పిన వ్యక్తే ఏమని చెప్తారంటే కౌటిల్యుడని, ఓకేనా. మరి వీళ్ళకి సంబంధించిన సైనిక వ్యవస్థ ఎట్లా విభజించబడింది, ఓకేనా, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక వ్యవస్థ ఎలా విభజించబడింది అనే సమాచారం మనకు ఎవరు ఇస్తారండి అంటే కౌటిల్యుడు ఇస్తాడండి. అతను ఏం చెప్తాడంటే మౌర్య సామ్రాజ్యంలో ఉన్న సైనికులు ఇన్ఫాంట్రీ, క్యావర్లీ, ఎలిఫెంట్రీ, చారియట్స్ అండ్ నావల్ ఫోర్స్ అని చెప్తాడండి. ఈ 5 విభాగాలుగా సైన్యం అనేది విభజించబడింది అని మనకు చెప్పిన వ్యక్తే కౌటిల్యుడు, ఓకేనా. ఈ 5 మందికి సంబంధించిన వీళ్ళను సూపర్వైజ్ చేయడానికి 5 కమిటీస్ ఉంటాయండి, 6 కమిటీస్ ఉంటాయి. ఒక్క కమిటీలో 5 మంది సభ్యులుగా ఉండి ఈ ఫోర్సెస్ ని సూపర్వైజ్ చేస్తారండి, ఓకేనా. ఈ ఇన్ఫాంట్రీని సూపర్వైజ్ చేయడానికి ఒక కమిటీ ఉంటది, అందులో 5 మంది ఉంటారండి. ఇట్లా ఒక్కొక్క స్టేజెస్ కు సంబంధించిన ఈ ఆర్మీ ఏదైతుందో దాంట్లో సూపర్వైజ్ చేయడానికి 6 కమిటీస్, ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉంటారు అని మనకు చెప్పిన వ్యక్తి కౌటిల్యుడు చెప్తాడండి. ఇక మనకు ఇతని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వ్యక్తిలాగా, ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఎవరిని చెప్పుకుంటామంటే మెగాస్తనీస్ అనే వ్యక్తిని చెప్పుకుంటామండి, ఓకేనా. ఈ మెగాస్తనీస్ ఏ గ్రంథం రాస్తాడో మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, మళ్ళీ రాస్తున్నాను. ఇండికా అనే ఒక గ్రంథాన్ని రాస్తాడండి. ఈ ఇండికా అనే గ్రంథము ఏ భాషలో రాయడం జరిగింది అనేది మీకు తెలుసుండాలా. ఏ భాషలో రాయడం జరిగింది అంటే ఎక్స్పెషల్లీ మనకు గ్రీక్ అనే ఒక భాష ఉంటుందండి, ఓకేనా. ఏ భాష? గ్రీక్ అనే ఒక భాష ఉంటుంది, ఆ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుంది. మరి ఈ ఇండికా అనే గ్రంథంలోనే మెగాస్తనీస్ మరి ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక పరిపాలన గురించి దేని గురించి వివరిస్తాడు సార్ అంటే మౌర్య సామ్రాజ్యంలో ఉన్న స్పై సిస్టమ్ అండి, గూఢాచార వ్యవస్థ గురించి వివరిస్తాడు. గూఢాచార వ్యవస్థ గురించి వివరించి ఇతను ఏమని చెప్తాడంటే మౌర్య సామ్రాజ్యంలో ఒక పటిష్టమైన గూఢాచార వ్యవస్థ ఉండేది, అందులో భాగంగానే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఉమెన్స్ అండి, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గూఢాచారుల్లాగా పెట్టుకునేవారు. ఎట్ ది సేమ్ టైమ్ బాడీ గార్డ్స్ అండి, ఓకేనా, అంగరక్షకులు అంటే చెప్తాం కదా, బాడీ గార్డ్స్ లాగా, స్పైస్ లాగా, గూఢాచారుల్లాగా, అంగరక్షకుల్లాగా నియమించుకునేవారు, ఓకేనా. ఎవరిని? ఉమెన్స్ అండి, స్త్రీలను ఎస్పెషల్ గా బాడీ గార్డ్స్ లాగా, స్పైస్ లాగా నియమించే వాళ్ళు అని మనకు చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మెగాస్తనీస్ అనే వ్యక్తి చెప్తాడండి.
ఇందులో భాగంగానే మరి గూఢాచార వ్యవస్థను ఏమని పిలిచేవారు అంటే చార చక్షు అని పిలిచేవారు. చార చక్షు. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న గూఢాచార వ్యవస్థను ఏ పేరుతో పిలిచేవారు సార్ అంటే చారచక్షు అనే పేరుతో పిలిచేవారండి. మరి చారచక్షు అంటే అర్థం ఏంటి సార్ అంటే ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎంపరర్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎంపరర్ అని చెప్పుకుంటాం. మీకు మన సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలకుడు ఎవరైతే ఉంటారో మన రాజుకు సంబంధించిన కళ్ళు చెవులు ఏమని చెప్పుకుంటాము, మన గూఢాచార వ్యవస్థనే కళ్ళు చెవులు లాగా చెప్పుకుంటామండి. తర్వాత మనకు వీటితో పాటు మూడింటితో పాటు ఇంకా మీకు కొన్ని ఉంటాయండి. మౌర్య సామ్రాజ్య సైనిక పరిపాలనలో మీకు వీటితో పాటే ఇంకా కొన్ని ఉంటాయండి. అందులో భాగంగా మీకు ఇంకొక 3 డిస్కస్ చేసి ఉండాలండి, ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా, ఆ 3 ఏంటివి సార్ అంటే వీళ్ళకి సంబంధించిన సైనికులను ఎలా నియమించుకునే వాళ్ళు అనేది ఒకటి తెలిసి ఉండాలండి మీకు ముఖ్యంగా. ఓకేనా, సైనికులను కొన్ని వాళ్ళకి సంబంధించిన మెరిట్ ను బేస్ చేసుకొని నియమించుకునే వాళ్ళండి. సైన్య వ్యవస్థకి హోల్ గా హెడ్ కమాండర్ వచ్చేసి మనకు ఎంపరర్ అనే వ్యక్తి ఉంటాడండి. ఓకేనా, ఈ రాజు ఎవరైతే ఉన్నాడో అతన్నే తన సామ్రాజ్యంలో ఉన్న సైనిక వ్యవస్థకు హెడ్ అండి. ఓకేనా, మనకు అధిపతి. కాకపోతే అతని కింద సేనాపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ సేనాపతి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని హెడ్ లాగా మనకు కమాండర్ లాగా చూస్తాడండి. సేనాపతి అని చెప్పుకుంటాం, కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పుకుంటాం కదా అతను. తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యంలో 3 రకాల సైనికులు ఉండేవారండి. అంటే మనకు వాళ్ళను రిక్రూట్ చేసే నియమించే విధానాన్ని బట్టి 3 రకాలుగా విభజిస్తారు సైనికులను. అందులో మొదటిగా వచ్చేసి హెరిడిటరీ సోల్జర్స్ అండి. వంశపార సైనికులు ఎవరైతే ఉంటారో, వంశపార్యపరమైన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మావలా అని పిలుస్తారండి. మావలా అంటే హెరిడిటరీ సోల్జర్స్ అని చెప్పుకుంటారండి. తర్వాత మనకు బ్రత్యూస్ అనే ఒక వ్యక్తి ఉంటారండి. బ్రత్యూస్ అనే సైనికులు ఉంటారు. ఈ బ్రత్యూస్ అంటే ఎవరు అంటే మనకు వీళ్ళను బ్రుత్యూస్ అంటారండి. బ్రత్యూస్ కాదు, బ్రుత్యూస్. వీళ్ళనే మనం ఏమని చెప్పుకుంటాం అంటే సైనికులు ఎవరైతే ఉన్నారో యుద్ధ సమయాలలో నియమించుకునే సైనికులనే భృత్యాస్ అంటారండి. ఓకేనా, భృత్యాస్. యుద్ధ సమయాలలో నియమించుకునే కేవలం వీళ్ళను యుద్ధం జరిగే సమయాలలోనే నియమించుకోవడం జరుగుతుందండి. అంటే మరి ఎందుకు నియమిస్తారు సార్ అంటే కేవలం యుద్ధం జరిగే సమయాలలోనే నియమిస్తారు. తర్వాత కాలంలో వీళ్ళను తీసేస్తారండి సైన్యంలో నుంచి. ఎందుకు అంటే ఎవరితోనైనా యుద్ధం చేసే సమయంలో వీళ్ళకు సైన్యం అనేది తక్కువ ఉండడం చేత వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ సైనిక బలాన్ని పెంచుకోవడానికి వీళ్ళను నియమించుకుంటారండి. అట్లా నియమించుకునే సైనికులను భృత్యాస్ అని చెప్పుకుంటారండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా 3వ రకమైన సైనికులు ఉంటారు. ఆ 3వ రకమైన సైనికులు ఎవరు సార్ అంటే అటవీ వల అని చెప్పుకుంటామండి. అటవీ వల అంటే ఫారెస్ట్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా అండి, ఫారెస్ట్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రిక్రూట్ చేసే సైనికులని అటవీ వల అంటారండి. ఫారెస్ట్ అంటే మనకు ఈ అడవి జాతికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నియమించుకునే సైనికులను అటవీ వల అంటారండి. వంశపారపర్యంగా పనిచేసే సైనికులను మావలాస్ అని చెప్పుకుంటామండి. యుద్ధ సమయాలలో నియమించుకునే సైనికులను భృత్యాస్ అని చెప్పుకుంటామండి. ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక పరిపాలన వ్యవస్థ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకు వీటి తర్వాతనే నెక్స్ట్ ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన నెక్స్ట్ ఇంపార్టెంట్ లాగా ఏమని చెప్పుకుంటామంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకుంటామండి. దీన్నే మనము తెలుగులో ఏమని చెప్పుకుంటామంటే ఆర్థిక పరమైన పరిపాలన అని చెప్పుకుంటామండి. మౌర్య సామ్రాజ్యంలో ఉన్న ఆర్థిక పరమైన పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడాలండి. మీకు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పేటప్పుడు ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన 3 వ్యక్తుల గురించి మీకు మెన్షన్ చేశానండి. ఓకేనా, ఇంతమంది 3 వ్యక్తుల గురించి మెన్షన్ చేశాను.
ముగ్గురు అఫీషియల్స్ అండి, అధికారులు, ముగ్గురు అధికారుల గురించి మెన్షన్ చేశాను. అందులో ముఖ్యంగా మనము సన్నిదాత అని చెప్పుకుంటామండి. సన్నిదాత అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ లాగా చెప్పాను. సెకండ్ వచ్చేసి సమహర్త అని చెప్పానండి. ఓకేనా, సన్నిదాత, సమహర్త, అక్షపటల అధ్యక్ష అని మీకు ముందే చెప్పానండి. అక్షపటల అధ్యక్ష, ఈ అక్షపటల అధ్యక్ష అని మీకు ఈ ముగ్గురు గురించి చెప్పానండి. ఎప్పుడు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ చెప్పేటప్పుడు మీకు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పానండి. సన్నిదాత అంటే ఎవరు అంటే మనకు కోశాధికారి అని చెప్తామండి, ట్రెజరర్. ఓకేనా, సన్నిదాత అంటే కోశాధికారి అని చెప్తాము. నెక్స్ట్ మనకు సమహర్త అంటే ఎవరు అంటే మౌర్య సామ్రాజ్యంలో ఉన్న ట్యాక్స్ కలెక్టర్ జనరల్ అని చెప్తామండి. శిస్తు వసూలు చేసే వ్యక్తినే ఏమని చెప్పుకుంటాము మౌర్య సామ్రాజ్యంలో, సమహర్త అని చెప్పుకుంటామండి. ఇక మనకు అక్షపటల అధ్యక్ష అంటే మనం ఏమని చెప్పుకున్నామంటే ప్రీవియస్ గా అకౌంట్ జనరల్ అని చెప్పుకున్నామండి. మౌర్య సామ్రాజ్యంలో ఉన్న గణకుణ్ణి ఏమని చెప్పుకుంటామంటే లెక్కింపు వ్యక్తిని గణకుడు అని చెప్పుకుంటాం. అకౌంట్ జనరల్ అంటే అతన్నే అక్షపటల అధ్యక్ష అని చెప్పుకుంటామండి. వీళ్ళు ముగ్గురు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అఫీషియల్స్ అండి. ఓకేనా, ఆర్థిక పరమైన పరిపాలన అనేది వీళ్ళ ముగ్గురు మీదగానే నడుస్తుందండి. ఓకేనా, ఇతను ఏం చేస్తారంటే సామ్రాజ్యంలో ఉన్న కోశాన్ని కలెక్ట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఈ కోశం ఏదైతుందో ఆ కోశాన్ని అంతా కూడా స్టోరేజ్ చేయడం ఇతను చేసే పని అండి. సమహర్త అనే వ్యక్తి సామ్రాజ్యంలో ఉన్న ట్యాక్స్ అన్ని కూడా ఇతని వద్దకే వస్తాయి, ఇతనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరిద్దరికి సంబంధించి సామ్రాజ్యానికి సంబంధించి లెక్కలు, ఓకేనా అండి, సామ్రాజ్యానికి సంబంధించిన లెక్కలు అనేది ఎవరు చూసుకుంటారు అంటే ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది. ఓకేనా, ప్రతి సంవత్సరానికి సంబంధించిన ఈ లెక్కలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అక్షపటల అధ్యక్ష అనే వ్యక్తి చూసుకుంటాడండి. మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో కూడా మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి వివరిస్తున్న ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథమే మనకు అర్థశాస్త్ర అని చెప్పుకుంటామండి. రెవెన్యూ గురించి మనకు వివరిస్తున్న గ్రంథం ఏదైతుందో ఆ గ్రంథమే అర్థశాస్త్ర అని చెప్పుకుంటామండి. మరి ఈ అర్థశాస్త్రాల్లో మనకి ఏముంటుంది సార్ అంటే దీంట్లో రెవెన్యూకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్స్ తో పాటు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న కొన్ని ట్యాక్సెస్ గురించి కౌటిల్యుడు వివరిస్తాడండి. ట్యాక్సెస్ అంటే పన్నులు. ఓకేనా, మౌర్య సామ్రాజ్యంలో ఉన్న కొన్ని పన్నుల గురించి మనకు ఈ అర్థశాస్త్ర అనే గ్రంథంలో వివరించడం జరుగుతుంది. అందులో మొదటగా మనం చెప్పుకునే కొన్ని పన్నులు ఉంటాయండి. ఆ ట్యాక్సెస్ మొదటగా ఏ ట్యాక్స్ ఫస్ట్ ఏమని చెప్పుకుంటామంటే బలి అని చెప్పుకుంటామండి. ఇది మనకు ఆల్రెడీ వేదిక్ సివిలైజేషన్ చెప్పేటప్పుడు ఈ బలి గురించి చెప్పానండి మీకు. తర్వాత బాగా అనే ఒక ట్యాక్స్ ఉంటుందండి. బలి, బాగా, చోరవజ్జు అనే ఒక ట్యాక్స్ ఉంటుందండి. చోరవజ్జు అనే ఒక ట్యాక్స్ ఉంటుంది. తర్వాత నాలుగో ట్యాక్స్ లాగా మనము పిండాకర అనే ఒక ట్యాక్స్ ఉంటుందండి. పిండాకర అనే ఒక పన్ను ఉంటుంది. వీటితో పాటు మనకు ఐదవ పన్ను లాగా శుల్క అని చెప్పుకుంటామండి. శుల్క. ఆరోది వచ్చేసి మనకు విస్టీ అండి. విస్టీ ఏదైతుందో ఈ విస్టీ మీకు ఆల్రెడీ ఫోర్స్డ్ లేబర్ అని చెప్పానండి. బలవంతంగా పనిచేయించుకునే వాళ్ళను విస్టీ అంటారు. ఓకేనా. తర్వాత మనకు హిరణ్య అనే ఒక పన్ను ఉంటుందండి. ఓకేనా, హిరణ్య అనే ఒక పన్ను ఉంటుంది. వీటితో పాటు నిష్క్రమణ అనే ఒక పన్ను ఉంటుందండి. నిష్క్రమణ అనే ఒక పన్ను ఉంటుంది. ప్రవేశిక అనే మరొక పన్ను ఉంటుందండి. మనకు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న 9 పన్నుల గురించి వివరిస్తున్న గ్రంథం ఏంటి సార్ అంటే అర్థశాస్త్ర అని చెప్పుకుంటామండి. మనకు బలి అంటే ఇదేంటి అంటే అడిషనల్ ట్యాక్స్ అండి. అదనపు పన్ను ఏదైతుందో ఆ అదనపు పన్నును మనము బలి అని చెప్పుకుంటామండి. అడిషనల్ ట్యాక్స్ అండి. బాగా ఏదైతుందో ఇది ఆదాయ పన్ను అండి. రెవెన్యూ ట్యాక్స్ అని చెప్పుకుంటాము. ఇది వచ్చేసి మనకు మౌర్యుల కాలంలో ఎంత ఉంటుంది అంటే 1/6 ఉంటుందండి. తర్వాత రెవెన్యూ పన్ను అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తన పంట అనేది
పండించినప్పుడు ఒక 6 బస్తాలు పండించిండు అనుకోండి, ఒక బస్తం వచ్చేసి కట్టేసేయాలండి పన్నులాగా 1/6 అంటే అది. తర్వాత చోరవజ్జు అంటే ఈ పన్ను చాలా ఇంపార్టెంట్ అండి. చోరవజ్జు అంటే ముఖ్యంగా మనం ఏం చెప్పుకుంటామంటే దొంగ ఎవరైతున్నారో ఆ దొంగను వెతకడం కోసము వాళ్ళు వసూలు చేసే పన్నునే చోరవజ్జు అని చెప్పుకుంటామండి. చోరీ చోర, ఓకేనా? అట్లా చోరవజ్జు అంటే ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగను వెతకడానికి లేకపోతే దొంగను పట్టుకోవడానికి తీసుకునే పన్నునే చోరవజ్జు అని చెప్పుకుంటామండి. పిండాకర అంటే ఈ పిండాకర అనే ట్యాక్స్, ఈ పిండాకర అనే పన్ను ఎట్లా వసూలు చేస్తారంటే ఈ ట్యాక్స్ అనేది ఎంటైర్ విలేజ్ మీద తీసుకుంటారండి. ఒక గ్రామం ఉంది అంటే ఆ గ్రామం మొత్తం మీద కూడా అందరి మీద తీసుకుంటారండి. గ్రామంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి నుంచి కూడా కంబైన్ గా తీసుకుంటారు, ఓకేనా? ఒక గ్రామం మీద మొత్తం కలిపి వసూలు చేసే పన్నునే పిండాకర అని చెప్పుకుంటామండి. శుల్క అంటే మీకు ప్రీవియస్ గా చెప్పానండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ అని చెప్పానండి, ఓకేనా? టోల్స్ అండ్ కస్టమ్స్ అని చెప్పాను కదా, సేమ్ యాజ్ యూజువల్ గా ఇదేంటి అంటే మన ఎగుమతి దిగుమతి సుంకాలకు సంబంధించిన పన్ను. విస్టి అంటే మనం ఫోర్స్డ్ లేబర్ అండి, బలవంతంగా పని చేయించుకున్నాడు, దాన్ని విస్టి అని చెప్పుకుంటాం. హిరణ్య అంటే పన్ను ఏదైతుందో అది బంగారం రూపంలో చెల్లిస్తారండి. ట్యాక్స్ విచ్ వాజ్ పేడ్ ఇన్ ది కైండ్ ఆఫ్ గోల్డ్ అండి, ఓకేనా? బంగార రూపంలో పన్ను చెల్లించే పన్నునే మనము హిరణ్య అని చెప్పుకుంటాము. నిష్క్రమణ అంటే మనము ఎక్స్పోర్ట్ డ్యూటీ అండి, ఎక్స్పోర్ట్ అండి. మనకు ఎగుమతి చేస్తాం కదా, ఎగుమతుల మీద కట్టే పన్నునే నిష్క్రమణ అని చెప్పుకుంటారు. ఇంపోర్ట్స్ మీద కట్టేది, మన దిగుమతుల మీద కట్టే పన్ను ఏదైతుందో ఇంపోర్ట్స్ ట్యాక్స్ అండి, ఇది ఇంపోర్టు ట్యాక్స్. దిగుమతుల మీద కట్టే ట్యాక్స్ నే ప్రవేశిక అని చెప్పుకుంటారండి. ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రెవెన్యూ ఆర్థిక పరమైన పరిపాలన అండి. ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటి అంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ లో ఇక్కడ మరి సైనికులు ఉండేవాళ్ళు అనేది చెప్పాను కదా, మరి ఆ సైనికులకు శాలరీ అనేది ఎలా ఇస్తారు సార్ అంటే క్యాష్ రూపంలో ఇస్తారండి. మీకు ఇక్కడ ఇది చెప్పలేదు. సైనికులను, ఇంతమంది సైనికులను మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి సంబంధించిన జీతం అనేది ఎలా చెల్లిస్తారు సార్ అంటే ధన రూపంలో చెల్లిస్తారండి, ఓకేనా? ఇది తర్వాత మరి ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన జ్యుడిషియల్ వ్యవస్థ గురించి డిస్కస్ చేయాలండి. న్యాయ వ్యవస్థ ఏదైతుందో న్యాయ పరిపాలన గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలండి. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేటప్పుడు మీకు మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ మనకు ఈ అర్థశాస్త్ర అనే ఒక గ్రంథం గురించి చెప్పేటప్పుడు అర్థశాస్త్ర అనే గ్రంథంలో మీకు 2 రకాలైన న్యాయ వ్యవస్థలు ఉండేవి అని చెప్పానండి, ఓకేనా? మనకు ఇక్కడ న్యాయ వ్యవస్థలు అకార్డింగ్ టు అర్థశాస్త్ర అండి. అర్థశాస్త్ర ప్రకారము మౌర్య సామ్రాజ్యంలో 2 రకాల న్యాయ వ్యవస్థలు ఉండేవండి. 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ అండి, న్యాయ వ్యవస్థలు ఉండేవి. అందులో మొదటగా న్యాయ వ్యవస్థను ధర్మాస్థేయ అని చెప్పుకుంటామండి. రెండో రకమైన న్యాయ వ్యవస్థను కంఠశోధనాస్ అని చెప్పుకుంటారండి. కంఠశోధక్స్ లేకపోతే కంఠశోధనాలు అంటారు. మరి ధర్మాస్థయ అనే ఈ న్యాయ వ్యవస్థ ఏదైతుందో ఇది వచ్చేసి సివిల్ మ్యాటర్స్ డీల్ చేస్తుందండి, ఓకేనా? ఇది సివిల్ కోర్స్ లాగా పౌర న్యాయస్థానానికి సంబంధించి ఆ ఫంక్షన్స్ ఏవైతుంటాయో పౌర న్యాయ వ్యవస్థ న్యాయస్థానం లాగా పనిచేస్తాయి. కంఠశోధనాస్ ఏవైతున్నాయో ఇది వచ్చేసి మనకు క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేస్తాయండి. క్రిమినల్ మ్యాటర్స్ వచ్చేసి మనకు ఈ కంఠశోధనాస్ డీల్ చేస్తాయి. క్రిమినల్ మ్యాటర్స్ అంటే నేర న్యాయస్థానాల్లాగా కంఠశోధనాస్ డీల్ చేస్తాయి. ధర్మాస్థయ వచ్చేసి మనకు పౌర న్యాయస్థానాల్లాగా చేస్తాయండి. తర్వాత మనకు ఈ ప్రాదేశికాసు, రజ్జుకాసు, మహామాత్యాసు వీళ్ళందరూ కూడా ఈ న్యాయస్థానానికి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి చేస్తారండి, ఓకేనా? మీకు అడ్మినిస్ట్రేషన్ చెప్పేటప్పుడే ప్రాదేశికాస్ గురించి చెప్పానండి. రజ్జుకా అండ్ ప్రాదేశికాస్. రజ్జుకాస్ వచ్చేసి మనకు ఈ రజ్జుకా అండ్ ప్రాదేశికాస్ వచ్చేసి మనకు ఈ ధర్మాస్థయ కంఠశోధాస్ కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి వీళ్ళు చేస్తారు అని చెప్పాను, ఓకేనా? ఇది వచ్చేసి మనకు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అండి, న్యాయ పరిపాలన గురించి, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన న్యాయ పరిపాలన గురించి. ఇంకా మనకు ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సోషల్ కండిషన్స్ అండి.
మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సోషల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేయాలండి. సామాజిక పరిస్థితులు. ఓకేనా, మౌర్య సామ్రాజ్యంలో మరి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుల వ్యవస్థ ఉందా, ఉంటే వాటిని ఏ పేరుతో పిలిచేవారు. ఓకేనా, మరి ఇదే మౌర్య సామ్రాజ్యంలో ఏ ఏ కులాలు నివసించేవారు, మరి ఏ ఏ కులాలు నివసించేవారని మనం ఏ గ్రంథం ప్రకారం చెప్పుకుంటున్నాం, ఏ గ్రంథం ప్రకారము మనము చదువుకోగలుగుతున్నాం అనేది ఈ సోషల్ కండిషన్స్ లో డిస్కస్ చేయాలండి. మరి మౌర్య సామ్రాజ్యంలో, మౌర్య సామ్రాజ్య సమాజంలో మరి సతీ వ్యవస్థ ఉందా, ఓకేనా, బహుభార్యత వ్యవస్థ ఉందా, తర్వాత ఈ వ్యభిచారం గురించి డిస్కస్ చేయాలండి. ఇందులో మనకు మొదటగా ఈ అర్థశాస్త్ర అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఈ అర్థశాస్త్ర అనే గ్రంథంలో కౌటిల్యుడు ఏమని వివరిస్తాడు అంటే, మౌర్య సామ్రాజ్య సమాజంలో 4 కులాలు ఉండేవి, 4 వర్ణాలు ఉండేవి అని చెప్తాడండి. అందులో మనకు అకార్డింగ్ టు కౌటిల్య అండి 4 కులాలు ఉండేవి అని చెప్తాడు. అందులో మొదటి కులం వచ్చేసి బ్రాహ్మణ్స్ అండి. నెక్స్ట్ వైశ్యులు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియాస్ అండి, క్షత్రియులు ఉండేవారు. తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా శూద్రులు కూడా ఈ మౌర్య సామ్రాజ్య సమాజంలో ఉండేవారు అని మనకు వివరిస్తున్న గ్రంథము, వివరిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ కౌటిల్య అనే వ్యక్తి వివరిస్తాడండి. తర్వాత మనకు ఇండికా అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఈ ఇండికా అనే గ్రంథం ప్రకారము మెగాస్తనీస్ ఏం చెప్తాడంటే, కాదు 4 కులాలు కాదు, ఈ మౌర్య సామ్రాజ్యంలో 7 కులాలు ఉండేవి అని వివరిస్తాడండి. ఎన్ని కులాలు? మౌర్య సామ్రాజ్యంలో 7 కులాలు ఉంటాయని వివరిస్తాడండి. అందులో మొదటిగా ఎవరున్నారు, ఆ 7 కులాల పేర్లు ఏంటివి అనేది మనం ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. కులాల గురించి ఒకసారి చూసేసుకుంటే మనకు ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇందులో మనకు 7 కులాలలో మొదటగా తను వివరించిన కులము ఏంది అంటే బ్రాహ్మణ్స్ అండి. మౌర్య సమాజంలో బ్రాహ్మణులు ఉండేవారు అని మనకు ఇతను చెప్తాడండి. ఓకేనా, తర్వాత ఈ అగ్రికల్చరలిస్ట్ అని చెప్తాడండి. అగ్రికల్చరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మూడోది వచ్చేసి క్యాటిల్ రేరర్స్ అండి, క్యాటిల్ రేరర్స్ అని చెప్తాడు. ఇక 4వ కులం వచ్చేసి ఎవరు ఇదే సమాజంలో ఉన్న వాళ్ళు అంటే హంటర్స్ అండి. ఓకేనా, హంటర్స్ అని చెప్తాడు. ఇక 5వది వచ్చేసి మనము క్రాఫ్ట్మెన్స్ అండ్ ట్రేడర్స్ అండి, క్రాఫ్ట్మెన్స్ అండ్ ట్రేడర్స్ అని చెప్తాడండి. ఓకేనా, తర్వాత మనకు దీంట్లోనే 6వ కులం లాగా ఎవరిని చెప్తాడంటే సోల్జర్స్ అని చెప్తాడండి. ఓకేనా, మౌర్య సామ్రాజ్యంలో ఉన్న 6వ కులం లాగా సోల్జర్స్ అని చెప్తాడు. ఇక 7వ కులంగా వచ్చేసి ఓవర్సీయర్స్ అని చెప్తాడండి. ఓకేనా, ఈ 7 కులాలు మౌర్య సామ్రాజ్య సమాజంలో ఉండేవి అని మనకు వివరించిన వ్యక్తి ఎవరు అంటే మెగాస్తనీస్ అనే వ్యక్తి వివరిస్తాడండి. అందులో ఇక్కడ బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణులు అండి, బ్రాహ్మణులు ఉండేవారు. అగ్రికల్చరలిస్ట్ అంటే మనకు వ్యవసాయదారులు అని చెప్తారండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. క్యాటిల్ రేరర్స్ అంటే మనకు పశుపోషణ చేసేవాళ్ళు అండి. ఓకేనా, పశువులను పెంచేవాళ్ళు, పశుపోషణ చేసేవాళ్ళు. హంటర్స్ అంటే మనకు వేటగాళ్ళు అండి, వేటగాళ్ళను కూడా ఒక కులం లాగా ఇతను చూసిండు, భావించిండు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. క్రాఫ్ట్మెన్స్ అండ్ ట్రేడర్స్ అండి, క్రాఫ్ట్మెన్స్ అంటే చేనేత వృత్తులు చేసేవాళ్ళండి. తర్వాత ఈ ట్రేడర్స్ అంటే వ్యాపారులు అండి. ఓకేనా, నెక్స్ట్ సోల్జర్స్ అండి. సోల్జర్స్ అంటే మనకు సైనికులు కూడా ఈ మౌర్య సమాజంలో ఉండేవారు అని చెప్తారు. ఇక ఓవర్సీయర్స్ అంటే ఎక్స్పెషల్లీ మనం ఏమని చెప్పుకుంటాం అంటే విదేశీయులు అండి. ఓకేనా, ఓవర్సీయర్స్ అంటే ఓవర్సీస్ కు సంబంధించిన వ్యక్తులను ఓవర్సీయర్స్ అంటారు. వీళ్ళనే మనము తెలుగులో వచ్చేసి విదేశీయులు అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఈ అకార్డింగ్ టు కౌటిల్య వచ్చేసి కౌటిల్యుని ప్రకారము 4 కులాలు మౌర్య సమాజంలో ఉండేవి అని చెప్తారండి. ఇండికా ప్రకారము 7 కులాలు మౌర్య సామ్రాజ్యంలో ఉండేవి అని మనకు ఈ మెగాస్తనీస్ అనే వ్యక్తి వివరిస్తాడండి. ఇంకా ఇదే మౌర్య సమాజంలో ఏమన్నా మనకు సామాజిక ఈ సోషల్ ఈవిల్స్ అండి. ఓకేనా, సోషల్ ఈవిల్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అంటే సతీ వ్యవస్థ అనేది ఉంది అని మనకు తెలుస్తుందండి.
కొన్ని ఆధారాల ప్రకారము మౌర్య సామ్రాజ్యంలో సతీ సిస్టమ్ అనేది ఉంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సతీ సిస్టమ్ అని ఉంటుందండి. సతీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సతీ వ్యవస్థ మౌర్య సమాజంలో ఉంది అని మనకు కొన్ని ఆధారాలు వివరిస్తాయండి. సతీ అంటే సతీ వ్యవస్థ అంటే మీకు సతీ సహగమనం అని చెప్పుకుంటామండి. భర్త చనిపోయిన తర్వాత భార్యను అదే చితిలో వేసి కాల్చేసే విధానాన్ని మనము సతీ వ్యవస్థ అని చెప్పుకుంటామండి. ఆ సతీ వ్యవస్థ అనేది మౌర్య సామ్రాజ్యంలో ఉంది అని మనకు కొన్ని ఆధారాలు చెప్తాయండి. ఇక సెకండ్ వచ్చేసి పాలిగామి అండి. పాలిగామి అంటే బహుభార్యత్వం అండి. ఓకేనా, బహుభార్యత్వము అనేది మౌర్య సామ్రాజ్యంలో ఉంది అని మనకు కొన్ని ఆధారాలు వివరిస్తాయండి. బహుభార్యత్వం అంటే ఒక వ్యక్తి తనకు ఇష్టం వచ్చిన విధంగా ఎంతమందినైనా ఒకటి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండే విధానాన్ని పాలిగామి అని చెప్పుకుంటామండి మనం ఇంగ్లీష్ లో. ఓకేనా, ఈ పాలిగామి అంటే తెలుగులో వచ్చేసి బహుభార్యత్వం అని చెప్పుకుంటాము. బహుభార్యానికి సంబంధించిన వ్యవస్థ అనేది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయి అని మనకు ఇక్కడికి సంబంధించిన సమకాలిక గ్రంథాలు అనేవి వివరిస్తాయండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గా ప్రాస్టిట్యూషన్ అండి. మూడోది వచ్చేసి ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. వ్యభిచారం కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉంది అని మనకు ఈ ఇండికా గ్రంథం ద్వారా, అర్థశాస్త్ర గ్రంథం ద్వారా తెలుస్తుందండి. వ్యభిచారంతో పాటు ఈ వ్యభిచారానికి ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఏదైతుందో అప్రూవల్ అనేది లభిస్తుందండి. ఓకేనా, గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఉంటుంది ఈ మౌర్య సామ్రాజ్య కాలంలో. ఎట్ ది సేమ్ టైం వీటితో పాటు ఈ వ్యభిచారులు ఎవరైతున్నారో ట్యాక్స్ కడతారండి. వీళ్ళకి వచ్చిన కొంత అమౌంట్ను గవర్నమెంట్ కి ఏం చేస్తారంటే ట్యాక్స్ రూపంలో కట్టించడం జరుగుతుంది. అందుకే దీనికి గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, సోషల్ కండిషన్స్, వీటితో పాటు మనకు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసాము. తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లాగా డిస్కస్ చేస్తాము.